హాయ్ వ్యూయర్స్, అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు దీన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎలా చేసుకుంటాం? సో డీటెయిల్స్కి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. సంక్రాంతి అంటే నూతన క్రాంతి, సంక్రమణం అంటే సంక్రాంతి, ప్రవేశం. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే 12 రాశులలో ఈచ్ మంత్ అంటే ప్రతి నెలలో సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. సో ఆ రోజుని నెల సంక్రమణం అంటే ఆ రోజు సంక్రాంతి అంటారు. అంటే మనకి 12 సంక్రాంతులు ఉంటాయి, కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మకర సంక్రాంతి జరుపుకుంటాము. ఎందుకు దీన్ని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువల్ల సూర్యుడు 6 నెలలు నార్త్ సైడ్ ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు సౌత్ సైడ్ కనిపిస్తాడు. ఉత్తరం వైపు కనిపించే కాలం ఉత్తరాయణం, దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. దేవుళ్ళకి ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సరం. దేవుళ్ళు ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం, రాత్రి అంటే దక్షిణాయనం. దేవుళ్ళ యొక్క పగలు అంటే దేవతల యొక్క పగలు ఉత్తరాయణం కాబట్టి ఇది అత్యంత ముఖ్యం అండ్ పుణ్యకాలం. మకర సంక్రమణం నుండి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం కూడా ఉత్తరాయణమే. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. తర్వాత సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుండి మొదలై సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు రాశులలో ఉన్నంత వరకు దక్షిణాయన పుణ్యకాలం. ఇది మానసికమైన అర్చన, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, నియమనిష్టలకు అనువైన కాలం. సూర్యుడు ధనస్సు రాశిలో ఉండే కాలం ధనుర్మాసం. ఈ మాసంలో గోదాదేవి వ్రతం, తిరుప్పావై చేస్తూ విష్ణు ఆరాధన చేస్తారు. మకర సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతల యొక్క పగలు మొదలవుతుంది. అందుకే మనకు అత్యంత ముఖ్యం. తను అనుకున్నప్పుడు మరణం కలుగుతుందని వరం పొందిన భీష్మ పితామహుడు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే పరమపదించారు. సూర్యుడి వెలుతురు కూడా ఉత్తమ స్థాయిలోకి చేరటం అంటే సన్ రేస్ కొంచెం కాస్త వెలుతురు ఎక్కువ అవ్వడం సంక్రాంతి నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుండే చలి కాస్త తగ్గి వెలుతురు ఎక్కువ అవుతుంది, వాతావరణం కాస్త మారుతుంది. పంటలు పండే సమయం, కొత్త ధాన్యం వచ్చే సమయం, తాజా కూరగాయలు, పశు సంపద, వ్యవసాయం అన్నీ పచ్చగా ఉంటాయి. రైతులు కొత్త ధాన్యంతో హ్యాపీగా ఉంటారు. మరో పంట వేయటానికి కూడా భూమిని రెడీ చేస్తారు. ఇలా సంక్రాంతి నాటికి కొత్త ధాన్యము, తాజా కూరగాయలు, దుంపలు, పశు సంపద, వ్యవసాయం అన్నీ వచ్చి రైతులు అందరూ కూడా మనమందరము కూడా సంక్రాంతిని 3 రోజుల పండగగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ డే భోగితో, భోగి మంటలతో భోగిని సెలబ్రేట్ చేసుకొని సంక్రాంతి రోజు 2వ రోజు పాలు పొంగించి పాయసం వండి పిండి వంటలు పొంగలితో, థర్డ్ డే పశువులను పూజించటంతో కనుమ చేసుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం పూజలకు, సాధనలకు అనువైనది. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదని శాస్త్రంలో చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసన్నకర్ర, వస్త్రము, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు, సూర్యుడికి ఇష్టమైన లోహం, రాగితో చేసినవి ఏదైనా దానం చేస్తారు. ఈ కాలంలో గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని కూడా నమ్ముతారు. కొన్ని రాష్ట్రాల్లో కొందరి ఇళ్లలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు తిరుగుతూ ధాన్యం, కానుకలు దానంగా తీసుకొని ఆనందంగా మనల్ని ఆశీర్వదిస్తారు. సంక్రాంతి రోజు ముఖ్యంగా అంటే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి దానం చాలా ఇంపార్టెంట్. అంటే దానం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు. కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా సంక్రాంతి రోజు పాలు పొంగించుకోవడంతో పాటు నోములు ఆడవాళ్ళు నోచుకొని ఆ నోములని అందరికీ పంచుకొని చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతిని. అందుకే తెలంగాణలో నువ్వుల లడ్డూలు, జామ పండ్లు, రేగి పండ్లు, జీడి పండ్లు ఇంకా కొన్ని వస్తువులు పెట్టి గౌరమ్మ పెట్టి పూజ చేసి నోముకొని అందరికీ ఇవ్వటం ఆనవాయితీ.
మరి ఈ నోములో 13 అనేది ప్రత్యేకం. ఎందుకు అనంటే మన పుట్టింటికి సంబంధించిన 6 బంధువులకి, అత్తగారి ఇంటికి సంబంధించిన 6 బంధువులకి అండ్ మనకి ఒకటి ఉంచుకోవడం వల్ల టోటల్ 13 నోచుకుంటారు. ఇలా మనం దానం ముందు చేసేది 13 నంబర్తో నోము. అండ్ ఈ నోముతో అందరు బంధువులు కలవటము వల్ల రిలేషన్షిప్స్ కూడా కంటిన్యూ అవుతాయని నమ్ముతారు. ఆడపిల్లలకి 5, 9, 11, 13 సంవత్సరాలు వచ్చినప్పుడు పుట్టునోము, గురుగుల నోముతో మొదలుకొని చాలా నోములుంటాయి. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ పెళ్లి నోము, సల్లకవ్వాల నోము, లాలి గౌరమ్మ నోము, పంచకళ్యాణాల నోము, సందదీపాల నోము, ముల్లోక నోము, షష్ఠిపూర్తి నోము, ఇలా తల్లిదండ్రులకు, తోబుట్టువులకి సంబంధించినవి చాలా రకాల నోములు ఆనవాయితీలో ఉన్నాయి. ఇలా సంక్రాంతి రోజు ఏదో ఒక నోము, ఏదో ఒక రకం లేదా అంతకు మించి రకాలు ఎవరి స్తోమత ఇష్టమును బట్టి నోముకొని అందరూ దగ్గర బంధువులకు పంచి ఈ సంక్రాంతిని సందడిగా జరుపుకుంటారు. ముంగిట్లో ఇంటి ముందు గొబ్బెమ్మలు, నవధాన్యాలు, కూరగాయలు పెట్టి వాటిని కూడా దానం చేస్తారు. ఇలా సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే రోజు నోములు, దానాలు, కొత్త ధాన్యము, కొత్త పంట, కొత్త సూర్యుడి కాంతి, గొబ్బెమ్మలు, ముంగిట్లో రంగవల్లులు, నోములు, దానాలు, బంధువుల రాకపోకలు, పశువులకి పూజ, కైట్స్ ఎగరవేయటంతో సంక్రాంతి కలగా సందడిగా జరుపుకుంటాము. ఫైనల్గా సంక్రాంతి గురించి, సంక్రాంతి పండగ, సంక్రాంతి నోములు గురించి తెలుసుకున్నారు కదా. వన్ మోర్ టైం సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ.